నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పనిచేస్తాను. మగవాళ్లకు ఏమేమి స్టిగ్మాస్ ఉంటాయి, ఎందుకు మగవాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు అని మిత్రులు అడుగుతున్నారు. యూజువల్గా మగవాళ్లకు మేల్ ఈగో అంటారు. వాళ్ళకు ఒక అహంకారం ఉంటుంది, నా మగతనాన్ని క్వశ్చన్ చేస్తారా అని. అందుకని మగవాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రాబ్లం ఉన్నదని ముందు యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా ఇబ్బంది అవుతుంది. ముందు మగవాళ్ళు గ్రహించుకోవాల్సింది ఏమిటి అంటే, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సంసారం చేస్తున్నప్పుడు పార్ట్నర్ హ్యాపీగా ఉందా, పార్ట్నర్ని మనం సాటిస్ఫై చేయగలుగుతున్నామా, తర్వాత పిల్లలు పుడుతున్నారా, పిల్లలు పుట్టకపోవడానికి నా కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, పుట్టడానికి నా కాంట్రిబ్యూషన్ 50% ఉన్నప్పుడు పుట్టకపోవడానికి కూడా కారణాలు ఉండొచ్చు. చాలామందికి ఏమిటి అంటే, పిల్లలు పుట్టకపోతే ముందు అమ్మాయిని తీసుకెళ్ళి పరీక్షలు చేస్తారు. దానికన్నా ముందుతో పాటు అబ్బాయిది కూడా ఈక్వల్గా 50-50. అబ్బాయికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అమ్మాయికి ఉండొచ్చు. కనుక ఇద్దరూ టెస్ట్ చేయించుకోవడం అనేది అవసరం. ఇందులో ఈగో పోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ ప్రాబ్లం ఉన్నదని తెలిసినంత మాత్రాన వాడి మగతనానికి ఏమి క్వశ్చన్ ఏమీ ఉండదు. స్పమ్స్ లేకుండా కూడా సంసారం చేయొచ్చు. పిల్లలు కాకుండా ఆపరేషన్ అవుతుంది, వ్యాసెక్టమీ అంటాం. వాళ్ళు సంసారం చేస్తారు కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరు, అంతే. అలాగే కొద్దిమందికి అజూస్పమే ఉండొచ్చు, స్పమ్స్ ఉండకపోవచ్చు. ఉండకపోయినంత మాత్రాన వాళ్ళు సంసారానికి అనర్హులు అని అనుకోవడం పొరపాటు. వాళ్ళు కూడా సంసారం చేస్తారు, ఆఫ్కోర్స్ వాళ్ళకి పిల్లలు పుట్టకపోవచ్చు. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. సో మగవాళ్ళు కూడా ఫార్వర్డ్ అయ్యి ముందరికి వచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చూపించుకోవాలి, డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి, డిస్కస్ చేయాలి. దాని గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి మగవాళ్ళకు బాల్స్ రెండు ఉండవు, ఆ రెండు కడుపులో ఉండిపోవచ్చు, కిందికి రాకనే పోవచ్చు. వీటిని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. లేదా వాళ్ళకు చర్మం వెనక్కి జరగకపోవచ్చు. ఇక్కడ వెనక్కి జరగకపోవడం వల్ల, శుభ్రత లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసి అమ్మాయికి ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ రావచ్చు, లేదా అమ్మాయికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇట్లా చాలా ఉంటాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్ద డ్యామేజ్ చేయొచ్చు. కనుక జాగ్రత్తగా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ డాక్టర్స్తో డిస్కస్ చేసుకోవాలి.